సినిమా ఓకే అండి. అంటే మరి హిట్ అనలేదు, మరి ఫ్లాప్ అనలేదు. సినిమా మాత్రం ఓకే. కాన్సెప్ట్ పరంగా బాగుంది కానీ సినిమా మాత్రం స్లోగా నడిచింది. సినిమా మాత్రం అంటే ఫస్ట్ హాఫ్ స్లోగా నడిచిందా లేకపోతే సినిమా మొత్తమే స్లోగా నడిచింది? ఫస్ట్ హాఫ్ స్లో నడిచింది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో. అంటే కొంచెం మనకి ఎక్కడో అదే సీన్ రిపీట్ అయినట్టు కొంచెం స్లోగా అనిపిస్తుంది సినిమా మాత్రం. కానీ కాన్సెప్ట్ పరంగా చాలా డిఫరెంట్గా తీశారు శంకర్ గారు. అంటే ఏ సినిమాలో చూడలేదు ఇలాంటి కాన్సెప్ట్. అట్లా ఉంటుంది కాన్సెప్ట్ మాత్రం. అర్థమవుతుందా? ఫస్ట్ జనాలకు ఎక్కుతుందా? జనాలకు ఎక్కుతుందండి, కంపల్సరీ ఎక్కుతలే కానీ కొంచెం స్లోగా ఉంది మూవీ అంతే. అర్థం కాకుండా ఉందా సినిమా? లైన్ కూడా బాగాలేదా? లైన్ తీసుకున్న లైన్ బాగుంది, కాకపోతే యాక్షన్ స్క్రీన్ ప్లే విషయంలో కానీ కొంచెం స్లో అనిపించింది సినిమా అంతే. సినిమా కాన్సెప్ట్ అయితే సూపర్ ఉంది. కాన్సెప్ట్ సాంగ్స్ అసలు ఏం లేవని, 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ కూడా యావరేజ్ అని చెప్పొచ్చు. కమల్ హాసన్ గారు గెటప్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? ఎట్లా ఉంది? 6 ప్యాక్ ఉందని చెప్తున్నారు. కమల్ 6 ప్యాక్ ఉంది, అది లాస్ట్ క్లైమాక్స్ ఫైట్లో రివీల్ అవుతుంది. సో మంచిగా తీశారు సినిమా. గెటప్ బాగానే అనిపిస్తుంది. సేమ్ అదే భారతీయుడు గెటప్ ఉంది, కొత్తగా చేంజెస్ ఏమి ఎక్కువ లేదు. అదే సిద్ధార్థ యాక్టింగ్ కీ రోల్ అన్న. సిద్ధార్థ మంచిగా చేశారు, కీగా మంచిగా చేశారు. ఇట్లా ఎప్పుడు వస్తుంది పార్ట్ 2? ఎప్పుడు రాబోతుంది? పార్ట్ 3 ఏమో 2025 అని చెప్తున్నారు. మళ్ళీ తెలియదు. పార్ట్ 3 గురించి రివీల్ చేశారంటున్నారు ఎండింగ్ లో. అవును చేశారు. పార్ట్ 3 ఉంది కానీ ఏం రివీల్ చేయలేదు, జస్ట్ పార్ట్ 3 అని పడుతుంది అంతే. ఎక్కువ రివీలేషన్ అనేది ఏమి ఉండదు. ఓవరాల్ గా సినిమా ఎట్లా అనిపించింది? సినిమాకి హైలైట్స్ ఏంటి? ఓవరాల్ సినిమా అయితే ఓకే. హైలైట్స్ ఏంటంటే కమల్ హాసన్ యాక్టింగ్ మెయిన్ గా హైలైట్ అని చెప్పొచ్చు. కాన్సెప్ట్ హైలైట్ ఉంది. ఆ కరప్షన్ గురించి దాన్ని ఎట్లా టేక్ ఓవర్ చేస్తారు, ఏ విధంగా సాల్వ్ చేస్తారు అనేది ఆ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అది బాగుంటుంది. డైలాగ్స్ కూడా అదే కమల్ హాసన్ డైలాగ్ తెలిసిందే కదా మన గురించి. సో మంచిగా చేశారు కమల్ హాసన్ గారు కూడా. డైలాగ్స్ కూడా సూపర్ ఉంది మూవీ. అంటే ఓకే, చూడొచ్చు. ఓకే, 1 టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. సిద్ధార్థ్ యాక్టింగ్ బాగా చేశారు కమల్ హాసన్ తర్వాత. సినిమా బాగుంది, సూపర్ గా ఉంది. శంకర్ డైరెక్షన్ మామూలుగా లేదు. సినిమా చాలా బాగుంది. బాగాలేదు అంటే ఎవరికి నచ్చింది వాళ్ళకు. సినిమా ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. బాగుంది ఆ డైరెక్షన్ కానీ, శంకర్ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. చాలా మంది శంకర్ డైరెక్షన్ తగ్గింది అంటున్నారు, అంటే బాగాలేదు అంటున్నారు. బాగాలేదు అంటే వాళ్ళకి నచ్చలేదేమో కానీ భారతీయ అన్నంతా అంతే అలాగే ఉంది. పార్ట్ 1 బాగుందా? ఇప్పుడు వచ్చింది బాగుంది. పార్ట్ 1 బాగుంది, అంటే బాగుంది. ఇది కూడా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంటది. అది సినిమాలో బాగా చూపించారు. తప్పు చేస్తున్నా అందరికి చెప్తాం కదా మనం, బయట వాళ్ళకి. మనం చేయకుండా ఉంటే సొసైటీ క్లీన్ గా ఉంటదని శంకర్ మన మీదే వదిలేశాడు. సినిమాలో అయితే అదే చూపించారు. సార్ అందరు సినిమా బాగాలేదు, శంకర్ గారి డైరెక్షన్ తగ్గిపోయింది అంటున్నారు. సినిమా అసలు బాగాలేదు అంటున్నారు. వాళ్ళని నాతో పాటు రమ్మానండి, మళ్ళీ వాళ్ళకి సినిమా వేసి చూపిస్తానండి. కావాలంటే ఒక షో బుక్ చేస్తాను. కనీసం సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంది, స్లో వెళ్ళింది అంటున్నారు. ఎవరండి అది సరిగా చూడలేదండి. సినిమా చూడకుండా నెపోటిజన్స్ వచ్చి మాట్లాడితే మీరు ఎట్లా అనిపించింది? మీకేం అర్థమైంది సినిమా? నేను కమల్ హాసన్ గారి ఫ్యాన్ కాదు, శంకర్ గారి ఫ్యాన్ కాదు. సినిమా ఎక్సలెంట్ ఉంది. హైలైట్స్ ఏంటి? సినిమా హైలైట్స్ ఏంటి? ప్రతి సీన్ హైలైట్ అండి. శంకర్ మూవీ తీయడమే హైలైట్ అండి. మళ్ళీ సీన్ హైలైట్ అంటారేంటండి? శంకర్ మూవీ హైలైట్. ఎలా ఉన్నాయి డైలాగ్స్? ఎలా ఉన్నాయి? కమల్ హాసన్ గారి గెటప్ ఎలా ఉంది? కమల్ హాసన్ గారికి కొంచెం కాస్ట్యూమ్స్ ఎక్కువైంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఆయన పార్ట్ 2 బాగుందా? పార్ట్ 1 అప్పుడెప్పుడో చూసానండి, నాకు గుర్తులేదు. నేను అప్పుడు పుట్టలేదు కూడా. ఇప్పుడే పార్ట్ 2 అయితే నాకు ఎక్సలెంట్ గా నచ్చింది. సినిమా చూస్తే మనం ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఆ సినిమా, ఈ సినిమా వల్ల సాటిస్ఫాక్షన్ 100% దొరికింది. పార్ట్ 3 ఏం చూపించలేదన్న. ఇప్పుడు పార్ట్ 2 పార్ట్ 3 చూపించే అది సినిమా బాగుంది. ఐ విల్ బి కమ్ బ్యాక్ అని చెప్పాడు. మేబీ పార్ట్ 3 ఉండొచ్చు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ నేను వెళ్ళలేదండి, చూడలేదా? ఓవరాల్ గా సినిమా చూడొచ్చు అంటారా? ఎక్సలెంట్ గా చూడొచ్చు, 100% చూడొచ్చు. మీకు ఏ పళ్ళు ఉన్నా కూడా మానుకొని చూడొచ్చు. మాకు అసలు కమల్ హాసన్ అసలు యాక్టింగ్ వేరే లెవెల్ అన్న. సినిమా బాగాలేదంటున్నారు. నాకైతే నచ్చింది, అంటే సూపర్ ఉంది. పార్ట్ 1 గా అంటే సెకండ్ హాఫ్ అలాంటిది బాగుంది. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంటది. కమల్ హాసన్ గారు గెటప్ ఏం బాగుంది, సెట్ అవ్వలేదు అంటున్నారు. ఫుల్ అసలు బీచ్ లో చేంజింగ్ ఉంటది, మామూలుగా లేదు. అది మాత్రం అప్పుడు వచ్చిన పార్ట్ 1 బాగుందా? ఇప్పుడే బాగుంది. కరెక్షన్ మామూలుగా రూల్ చేయడు, అది బాగా తీసాడు. అయితే ఫస్ట్ సినిమా మాత్రం ఫస్ట్ పార్ట్ మాత్రం అది మనకు ఉద్యోగం వస్తుంది. ఇది పెద్ద ఉద్యోగం రాలా. సినిమా బాగాలేదంటున్నారు ఎందుకు? యావరేజ్. ఫస్ట్ హాఫ్ నచ్చిందా మీకు? సెకండ్ హాఫ్ నచ్చిందా? నాకు సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అర్థమవుతుందా? లాగ్ అనిపించింది, స్లో వెళ్ళింది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అర్థం అవుదమ్మా.
అర్థం కాలేదా? చూడొచ్చా సినిమా? ఒకసారి చూడొచ్చు, రెండుసార్లు. భారతీయుడు మన తమిళ మన సినిమా చూడరు. గెటప్ నచ్చిందా మీకు? గెటప్ గెటప్ అసలే కదా. పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? పార్ట్ 1 బాగుంది. అంటే పార్ట్ 1 ని మించి లేదా ఇది? మించలేదు. మించలేదు. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ వేస్ట్. ఆ సిద్ధార్థను హీరోయిన్ పెట్టారు, వాళ్ళిద్దరు అనవసరం. ఇందులో ఎవరి క్యారెక్టర్ ఎక్కువ కనిపించింది? ఎక్కువ ఈయన కదా, హీరో ఈయన కదా. సిద్ధార్థ్ ఇట్లా చేశాడు. సిద్ధార్థ బాగా మధ్య పెద్ద మళ్ళీ చూస్తారా మీరు? నెక్స్ట్ టైం చూస్తారా? నేను చూడండి ఇంకా ఒకసారి కలికి కానీ వచ్చాను. ఇవాళ రిలీజ్ అంటే తక్కువ చూడు. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్. పార్ట్ 3 ముఖ్యం. ఇప్పుడు పార్ట్ 2 ఎట్లా ఉంది? బాలేదా? నచ్చలే? లెంతీ రెండు కలిసి కన్క్లూజన్ కదా. అది పార్ట్ 1 బాగుందా, ఇది పార్ట్ 2 బాగుందా? అట్లా చెప్పలేమండి, ఇది ఒక పెద్ద యుద్ధం. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 కలిసి చూడడమే. అంటే శంకర్ గారు అంటే బాగా తీయలేరు ఈసారి, బాగాలేదంటున్నారు డైరెక్షన్. సెకండ్ హాఫ్ అయితే కేక. రివర్స్ అయితే జనాలకు రివర్స్ ఎలా ఇస్తో అది మళ్ళీ జనాలకు ఎలా మంచి చేయాలో కరెక్ట్గా తీసాడు. అంటే బయట చాలా నెగిటివ్ వస్తుంది, సినిమా ల్యాగ్ ఉంది, అది ఇది అని చెప్పేసి మీరేమంటారు? అలా సినిమాని సినిమాలా చూసి మెసేజ్ ఓరియంటెడ్ చూస్తే అసలు ఇది ల్యాక్ కాదు. పిక్చర్ అనేది ఆయన శంకర్ కాదు, అసలు సామాన్య జనం ఎలా థింకింగ్ చేస్తారో అలా సినిమా తీశాడు. ఇప్పుడు అవినీతిని ఎలా చూపించాలి, అది మన ఇంట్లో నుంచి మొదలైతే ఆటోమేటిక్ మనకే దెబ్బ తగిలితే మళ్ళీ జనం తిరగబడితే మళ్ళీ జనాన్ని ఎలా మార్చాలనేది శ్రవణికి థాట్ రాదు. అది అసలు జీరో ల్యాగ్. పర్ఫెక్ట్ సినిమా అంటే ఇదే. దీన్ని ఎలా చూపించాడంటే రేపు గేమ్ చేంజర్ అంటే అసలు మాటకి ఊహ కూడా అందదు. ఇంకా జనం ఎంత ఎక్స్పెక్టేషన్ కాదు, అసలు సినిమాని ఇలానే తీయాలి, ఈడే తీయాలి. పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? పార్ట్ 1 పార్ట్ 2 కాదు, అసలు పార్ట్ 3 గురించి వెయిటింగ్. అసలు పార్ట్ 3కి అర్థవంతమైన సినిమానే, ఒక సీక్వెల్ కి అర్థవంతం కరెక్ట్ గా సినిమా కరెక్ట్. ప్రతి ఒక్కరు శంకర్ గారి స్క్రీన్ ప్లే తగ్గిపోయింది, ఏం బాలేదు అంటున్నారు, మొత్తం స్లో స్క్రీన్ ప్లే. ఎవరైనా సినిమా చూసిన తర్వాత చెప్పమని శంకర్ స్క్రీన్ ప్లే, శంకర్ ని కొట్టేవాడు. ఇప్పుడు రాజమౌళి మాట్లాడతారు, రాజమౌళి స్క్రీన్ ప్లే ప్రతి సినిమా చూస్తే ఒకలానే ఉంటుంది, శంకర్ స్క్రీన్ ప్లే ఒకలాగా లేదుగా. ఇది అసలు 2, 3 తీయడానికి జనం తిరగబడ్డమైంది భారతీయుడి మీద. ఎవరైనా పెట్టగలుగుతాడా? ఆ డేర్ చేయగలుగుతారా? ఎవడు చేయలేడు. గెటప్ ఎట్లా ఉంది? సూపర్. అసలు దేనికి ఇప్పుడు ఒక్క మగాడు ఉందండి, సేమ్ సీక్వెల్ లాగా భారతీయులా తీశారు. దానికి ఇది ఒరిజినల్ మోడ్ లో తీశారు. చాలా మంది నెగటివ్ గా చెప్తారు అన్న టాక్. నేను నార్మల్ గేమ్ చేంజర్ మీద పడుతుంది అంటున్నారు. అసలు గేమ్ చేంజర్ అనే మూవీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఆలోచన విధానానికి, సినిమా టేకింగ్ కి, అసలు గేమ్ చేంజర్ అనే పేరుకి ఆయనకు నిజంగా గేమ్ చేంజ్ అయిపోతే ఆడియన్ అనేవాడు ఒప్పుకోడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మీకు నచ్చింది కాబట్టి గేమ్ చేంజర్ మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? అసలు దాన్ని ఎక్స్పెక్ట్ చేయదలుచుకోవట్లేదు నేను. ఆ సినిమా లవర్గా చూసిన తర్వాత ఇంకా అది వేరే పీక్ లో ఉండిద్ది. ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాం, దీన్నే ఈ పీక్ లోకి వెళ్ళిందంటే 3 అన్నో ఎందుకు వస్తుందో కూడా చూపించేశాడు. జనం వ్యతిరేకత అనేది అదే చదువుతుంది. స్టోరీ టెల్లింగ్ లో స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేడు అప్పుడు. అలాంటి ఇప్పుడు ఆల్రెడీ భారతీయుడు అని చూసాం, 2 ఎలా ఉంటుందో మనకు ఐడియా ఉంది, కానీ డిఫరెంట్. సెకండ్ హాఫ్ లో ఇదే అని చెప్పి చూపించారు సార్. ఎక్సలెంట్. చూడొచ్చా సినిమా? 200%. అదొకటి పెట్టింది, ఇంకోటి అసలు చూపించాడు. ఇంకా చాలా ఉన్నాయి. సిద్ధార్థన్ మళ్ళీ చూపించాలి లాస్ట్ ఎండింగ్ లో, ఆయన కూడా చూపించాలి. అక్కడ వరకు సిద్ధార్థన్ క్లోజ్ చేసిండు. అంటే సిద్ధార్థ మళ్ళీ సెకండ్ పార్ట్ లో చూపిస్తున్నాడు, థర్డ్ పార్ట్ లో చూపిస్తుండొచ్చు, కాకపోతే ఇంకా బాగా తెలియదు. ఎవరు బాగాలేదంటున్నారు, ఎందుకని? డైరెక్షన్ అంటే స్టోరీలో దమ్ము లేదు. స్టోరీ మెయిన్ ఇంపార్టెంట్, మనకు అక్కడ స్టోరీ ఉండాలి. తీసుకున్న లైన్ బాగుందా? తీసుకున్న ఇండియన్ 2 అని టైటిల్ బాగుంది, కాకపోతే స్టోరీ అనేది అక్కడ ఏం లేదు. స్టోరీ ఉంటుంటే హైలైట్ ఉంటుండే. ఎట్లా ఉంది? ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది, సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది? ఎక్కడైనా లాగ్ అనిపించింది? అందరు లాగ్ ఉంది సినిమా మొత్తం అంటే. ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. అక్కడ ఫైట్స్ కానీ, ఒక సెంటిమెంట్ సిద్ధార్థది ఫైట్స్, ఎమోషన్, వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు ఎమోషన్ కానీ ఆ సీన్ లో ఓకే అనిపించింది. లాస్ట్ ఫైట్ కమల్ హాసన్ ఫైట్ సీన్స్ అదొకటి బాగా అనిపించింది. అంతకు మించింది ఇక్కడ చెప్పుకుంటారే ఆ చూడంగానే మనకు ఒక ఫీలింగ్స్. ఒక ఇండియన్ 2 అంటే మనకు ఒక ఎట్లా ఉన్నాయి ఇందులో? సిద్ధార్థ్ ఎలా చేశారు? డైలాగ్స్ ఎట్లా ఉన్నాయి? డైలాగ్స్ ఓకే పర్లే అని చెప్పొచ్చు. అంటే చెప్పుకునేటట్టు ఏం లేదు. మనం ఇప్పుడు సిద్ధార్థ యాక్టింగ్ బాగుంది. మేము చెప్పండి సిద్ధార్థ ఇలా చెప్పాలంటే కమల్ హాసన్ కి ఎంత యాక్టింగ్ చేసిండో సిద్ధార్థ కూడా అంత చూపించింది డైరెక్టర్ గారు. కమల్ హాసన్ కి సంబంధం ఏంటి అంటే ఈయన వచ్చి అవినీతి అనేది కాపాడుకుంటూ వస్తాడు కమల్ హాసన్. అది సిద్ధార్థ్ వచ్చి ఏంటంటే ఒక మెసేజ్ పెడతాడు, మన ఇట్లా అవినీతిని చంపేయడం చేస్తుంటాడు కమల్ హాసన్ గారు. అలా అవినీతి మీదనే నడుస్తుంది సినిమా మొత్తం.
ఫస్ట్ భారతుడు ఎలా ఉందో పాతది ఆ టైపుల్ని. కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్ తగ్గట్టు సినిమా తీయాలి. అప్పుడు జనరేషన్ అంటే మనం చిన్నగా ఉన్న మా సినిమా వచ్చినప్పుడు అప్పట్లో అది బ్లాక్ బస్టర్. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు భారతీయ 2 తీస్తుంటే ఇంకా బాగుంటుంది. అంటే చెప్పి నీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఆ సినిమా ఇట్టుంటే అది ఎలానే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏం లేదు. ఓకే బాగుందంటున్నారు. అంటే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ ఆ 3 అనేది జర బ్లాక్ బస్టర్ తీయాలని చెప్తున్నా. అది కూడా ఏఆర్ రెహమాన్ పెట్టుకొని తీయాలి మ్యూజిక్. నాకు ఇష్టమైన ఏఆర్ రెహమాన్ శంకర్ కాంబినేషన్ లో ఏఆర్ రెహమాన్ అంటే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. అది మాత్రం సినిమా సూపర్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శంకర్ గారు మీరు మంచి సినిమా తీయండి, మాకు బ్లాక్ బస్టర్ మూవీ కొట్టండి. వరల్డ్ నంబర్ 1 అంటే శంకర్ మీ పేరు, తర్వాత రాజమౌళి అనా. అది ఇంకా సక్సెస్ఫుల్ అవుతుంది. గేమ్ చేంజర్ మాత్రం హిట్ కొడుతుంది. ఎందుకంటే అది రామ్ చరణ్ సినిమా కాబట్టి. ఇప్పుడు చూసుకుంటే శంకర్ గారు మంచిగా తీయాలని 100% అవుతుంది. ఎందుకంటే ఆ సినిమా రామ్ చరణ్ కి ఫ్యాన్స్ తగ్గట్టు సినిమా తీస్తాడు.